నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము పంట యొక్క అత్యవసరత, అర్జెన్సీ ఆఫ్ ద హార్వెస్ట్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదువుకుందామండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 4 వర్స్ 35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. Say not ye, therefore there are yet 4 months, and then cometh the harvest. Behold, I say unto you, lift up your eyes and look on the fields, for they are white already to harvest. కాబట్టి ఇక్కడ మరి చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యోహాను సువార్త 4:37 వచనములో మనము గమనించినట్లయితే 35వ వచనములో కోత, పంట లేకపోతే కోత అనేటటువంటిది దేవుని రాజ్యంలోకి ప్రజలను సమకూర్చటాన్ని సూచిస్తుంది పిల్లారా. మరి దేవుని యొక్క రాజ్యము, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటున్నాడు. ఆయన యొక్క రాజ్యము పరలోక రాజ్యము, దాంట్లో మరి దేవుని యొక్క కుమారులుగా చేసుకోవటం, క్రీస్తు ఆ యొక్క ఉద్దేశంతో వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ పంట అనేటటువంటిది దేవుని రాజ్యంలోకి ప్రజలను సమకూర్చటాన్ని సూచిస్తుంది. సువార్తను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు ఇది నాన్న పిల్లలారా. దేవుని యొక్క మన యొక్క పని ఏంటంటే విత్తనాలు చల్లటము, మరి ఆ వాక్యమును పంచుకోవటం పిల్లలు. ఈనాడు అనేక మంది కూడా సువార్తను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటున్నారు పిల్లలు. అన్ని ప్రదేశాలలో మనం చేయవలసిందల్లా కూడా ఈ యొక్క రాజ్యం గురించి సమకూర్చడం. మరి పంట యొక్క అత్యవసరత, అర్జెన్సీ ఇస్ దేర్ పిల్లరా. అంటే వారిని చేరుకునే సమయం ఇప్పుడే, తర్వాత కాదు అని మరి మనము గుర్తించాలి పిల్లరా. రైట్, దిస్ ఈస్ ద టైం. సమయం చాలా విలువైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. ఈ సమయం ఇప్పుడు కనుక సరి అయినటువంటి రీతిలో వాడుకొనకపోతే అది రాదు పిల్లరా. అది మరి దేవుడు ఒకవేళ కొంతమందిని ఇదే చివరిది అయి ఉండవచ్చు, ఫస్ట్ అండ్ లాస్ట్. ఆ రీతిగా అవకాశాలు వస్తుంటాయి పిల్లరా. వారికి మరి మన అది క్రీస్తు యొక్క ప్రేమను పంచుకోవటం, సత్య సువార్తను పంచుకోవటం, రక్షణ మార్గంను చెప్పటం, ఇవన్నీ కూడా పిల్లరా ఆలస్యం ఖరీదైనటువంటిది. ఎందుకంటే అవకాశాలు గతించిపోతాయి, హృదయాలు కఠినమవుతాయి, మరియు నిత్యత్వ ప్రమాదంలో. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము. చిన్నప్పుడు పిల్లల పరిచయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ సమయంలో పిల్లల వారికి ఎంతగా మనం తెలియజేయవలసినటువంటి వారం అంటున్నాం. బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించు. మొక్క అనేది వంగనేది మానైన వంగునా అని చెప్పి అంటున్నాము. దుర్దినంలో రాకముందే, ఇక వీటి అందు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాలు చీకటి కమ్మకముందే, నీ యవ్వన కాలం అందే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకోమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లల ప్రసంగిలో. కాబట్టి పిల్లరా మరి రైట్ టైం, దేవుడు ఇచ్చినటువంటి సమయం చాలాలో మనము ఎంతైనా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మరి యొక్క వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయం అంటే మనకు గుర్తొచ్చేటటువంటి సమరయ స్త్రీ యొక్క ఆ యొక్క సంఘటన, సమరయ స్త్రీతోటి డైలాగ్, డిస్కోర్స్. యేసు ప్రభు ఆమెతో మాట్లాడటం, లోకరక్షకుడుగా ఆయన మరి తెలియజేయటము, అందరికీ ప్రభు అవసరమని చెప్పి తెలియజేయటం మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ శిష్యులు శారీరక ఆహారము మరియు సాధారణ స్కెడ్యూల్పై వాళ్ళు ఆ రీతిగా సాధారణమైనటువంటి ఆహారం కొరకు వాటి కొరకు మాట్లాడుతుంటే
ప్రభువారైతే ఇంకా 4 నెలలు ఉంటే పంట అని చెప్పి దృష్టి పట్టాడు. ఇంకా 4 నెలలే ఉంది. దిస్ ఇస్ ద టైమ్ టు రీప్. యేసు వారి కళ్ళను ఆధ్యాత్మిక వాస్తవాల వైపు వాళ్ళని తిప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లల. వారి చుట్టూ ఉన్న ప్రజలు ఇప్పటికే మరి పండినటువంటి వాళ్ళు మన చుట్టూ జనం అంటున్నారు పిల్లల. కాబట్టి మనం ఎంత పని ఉంటున్నది దేవుడు ఉంచినటువంటి ప్రదేశంలో. ఎలాగో మన యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నాము, వినియోగిస్తున్నాము, ఆ దేవుని యొక్క పరిచర్యల కొరకు వాడుతున్నాము. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి 24 గంటలు కూడా ఎన్నో పరిచర్యలు పిల్లల. దేవుడి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఈ లైబ్రరీ ఉంటున్నది. నిన్న మరి అనేక మందికి ఆ ఈ లైబ్రరీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది. ఒక వాట్సాప్ గ్రూపు 1000 మంది అది అయిపోతే మరలా ఇంకొక గ్రూప్ స్టార్ట్ చేయటం జరిగింది పిల్లలు. ఈ రీతిగా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారు దాంట్లో ఉండి ఆధ్యాత్మికంగా వారు ఎంతో మరి దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. అపోస్తలుల గురించినటువంటి ఎన్నో మరి ఆధ్యాత్మిక సంగతులు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి పిల్లల అనేక ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి పుస్తకాలు. కాబట్టి ఈ లైబ్రరీ అనేటువంటిది మ్యాట్రిమోనీ సర్వీస్ ఇంకా ఈ దినాల్లో మరి యొక్క బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ ద్వారా మరి మన యొక్క యవన బిడ్డలు అనేక ప్రాంతాలు మరి అన్రీచ్డ్ ప్లేసెస్లో మిషనరీ స్టూడెంట్స్గా వెళ్ళి అక్కడ చదవాలన్నటువంటి ఉద్దేశంతో మరి నాడు ఆ యొక్క దాని మీద ఫోకస్ పెట్టి ఉంటున్నాము. కాబట్టి ఆసక్తి గలవారు యూ కెన్ కాంటాక్ట్ అస్ పిల్లరా. కాబట్టి ఇవన్నీ కూడా మిషన్లో భాగము. ఈ నెలంతా కూడా మన యొక్క థీమ్ ఏంటంటే మిషన్స్. మనం పంపించాలా, ప్రార్థన చేయాలా. కాబట్టి యేసు వారి కళ్ళను ఆధ్యాత్మిక వాస్తవికత వైపు తిప్పాడు. యేసు ప్రభు అంత ఆశ ధ్యాస అంతా కూడా పరలోక రాజ్యం. ఈ లోకానికి వచ్చిన పంపబడినటువంటి ఒక మిషనరీ యేసు ప్రభు వారు. మరి ఆయన ఎంతగా పిల్లరా మరి తన యొక్క ఇహలోక తల్లిదండ్రుల నేను తండ్రి యొక్క పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్పి అంటాడు పిల్లరా. కాబట్టి ఇక్కడే మరి ఆ ముందు వచనంలో కూడా మరి మనం చూసినట్లయితే యేసు వారిని చూచి 34వ వచనంలో చూస్తే యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకు మరియు ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. ఎంతగా ఆయన యొక్క మాటలు పిల్లరా. పనిని తుదముట్టించటమే ఆహారం పిల్లరా. ఆర్ వి ఇన్ దట్ బిజినెస్? దేవుని యొక్క పనిలో పరిచర్యలో మరి దేవుడిచ్చినటువంటి పంట పొలంలో వైపు చూద్దాం పిల్లల. సమరయులు ఆ రోజు ఆయన వైపు వస్తున్నారు. పంట భవిష్యత్తులో కాదు, అది ప్రస్తుతం ఉన్నది. ఎప్పుడో చేద్దాం అనుకుంటారు, ఎప్పుడో రిటైర్ అయినప్పుడు, లేకపోతే అప్పుడు కాదు పిల్లరా. నేను 17 సంవత్సరాలు అప్పుడు ప్రభుని తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పరిచర్యలో యొక్క మిషన్లో మై హార్ట్ ఈజ్ ఫర్ మిషన్స్ పిల్లరా. మరి అన్రీచ్డ్ ప్లేసెస్ మరి ప్రభువుని ఎరిగినటువంటి వారి కొరకు మరి ముందుకు వెళుతూ ఉంటున్నాను. ఒకటి మరి 3 విషయంలో ధ్యానించినట్టున్నది. ఒకటి, పరిపక్వతను చూడండి. సీ ద రైప్నెస్. మన చుట్టూ ఉన్నటువంటి పిల్లల పంట పొలాలు యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. మీ కళ్ళు ఎత్తి చూడండి అని చెప్పి అంటున్నాడు. కళ్ళు పైకి ఎత్తండి. మన దైనందిన దినచర్యలను మించి ఉద్దేశపూర్వకంగా చూసి మన చుట్టూ ఉన్న ప్రజలు ఆధ్యాత్మిక సిద్ధతను గమనించాలి. అంతా కూడా ఇది మరి అంతా కూడా డిమాండ్. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలో ఏది డిమాండ్, ఏ కోర్సు డిమాండ్, అలా దేనికి ఎంత వస్తుంది, ఈ స్థలం కొంటే ఎంత, ఇవే ఆలోచిస్తుంటాం. కానీ మరి పంట పొలాలు దేవుని యొక్క ఆధ్యాత్మికంగా ఉద్దేశంగా మన చుట్టూ ఉన్న ప్రజలను గురించి ఆలోచిస్తున్నాము, భారం కలిగి ఉంటున్నామా, వారి కొరకు ప్రార్థిస్తుంటున్నామా, మరి వారికి సువార్తను చెప్తున్నామా. పొరుగువారు ఇది ఎవరైనా అవ్వచ్చు, మన యొక్క నైబర్స్, మన చుట్టూ ఉన్నటువంటి వారు పిల్లరా, పొరుగువారు, సహ ఉద్యోగులు, కోవర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మరి పరిచయం లేనటువంటి అన్నోన్ పీపుల్ పిల్లరా. మరి పొలాలు ఇప్పటికే తెల్లగా ఉంటున్నాయి పిల్లరా, ఎంతో రైప్ అయి ఉంటున్నవి, మరి కోతకు వచ్చి ఉంటున్నవి. కాబట్టి పిల్లరా మనం చేయవలసిందల్లా కూడా అటువంటి వారిని గుర్తించి పిల్లరా, స్టార్ట్ విత్ 1 person. దేవుడు దాన్ని ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. అదే రానటువంటి దినాలలో ఒక గొప్ప సంఘంగా మారుతుంది. మరి ఆధ్యాత్మిక అంధత్వాన్ని మనల్ని మంచి సమయం కోసం వేచి ఉండేలా చేస్తుంది పిల్లరా.
ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నట్లయితే పిల్లలు ఇప్పుడే దేవుని ఆత్మదీపాన్ని వెలిగించమని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడి పిల్లలు మనకు మనోనేత్రాలు తెరుస్తాడు, విశ్వాసపు కన్నులు ఇస్తాడు, మన చుట్టూ ఉన్నటువంటి అవసరాలను గుర్తిస్తాము. ఆ రీతిగానే పిల్లలు 2000 సంవత్సరాల యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ప్రారంభమై ఉంటున్నది. అప్పటి నుంచి కూడా మరి ఒక్కళ్ళతోటి మరి అప్పుడు అంత ఎవరు తెలియనటువంటి పరిస్థితి. కానీ నాడు దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది పిల్లారా. కాబట్టి ఎన్నో అవసరమైనటువంటి ఆన్లైన్ మరి ఈరోజు శనివారం మరి ఈ యొక్క వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్నటువంటి తెలుగు వారితో పిల్లారా మీరు కూడా రావచ్చు. సాయంత్రం 5 గంటలకు జూమ్ మీటింగ్లో పిల్లారా. మరి ఆ రీతిగా అనేక విధాలైనటువంటి పరిచర్యలతో ముందుకు వెళ్తాం. డైలీ డివోషన్, మార్నింగ్ మన్నా అన్నటువంటి దానితో డైలీ డివోషన్, ఆ యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటున్నది, మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంటుంది. అనేక మంది మన యొక్క తెలుగు వారిని పిల్లలు మంచి క్రైస్తవ కుటుంబాలు రావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల యొక్క ప్రొఫైల్స్ మాకు పంపిస్తున్నారు. యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ యాజ్. మరి రెండవదిగా క్షణాన్ని పట్టుకోండి. ఒకటి చూడటము, అవసరతను గుర్తించటము, మరి రెండవది సీజ్ ద మూమెంట్. మరి అవకాశాలు ఎన్నో ఉంటున్నాయి పిల్లరా. మన విద్యార్థులుగా మనం అనేక ప్రాంతాలు ఈ దినాల్లో చూస్తున్నప్పుడు ఎన్ని ప్రాంతాలు, ఎన్ని దేశాలు పిల్లరా. మరి మా తల్లిదండ్రులు ఆ రీతిగా పిల్లరా అన్రీచ్డ్ ప్లేసెస్కి పంపించడానికి సిద్ధంగా ఉండాలి పిల్లలు. రెడీ టు సెండ్ దమ్. హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అంటున్నాడు. యెషయా 6:8 నా కోసం ఎవరు వెళ్తారు? హూమ్ షల్ ఐ సెండ్, ఎవరిని పంపించేదను, నా కోసం ఎవరిని పంపుదను, నా కోసం ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా విధేయుడై నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని చెప్పాడు. హియర్ యామ్ ఐ లార్డ్ సెండ్ మీ. కాబట్టి పంట కిటికీలు మూసుకుపోతున్నాయి పిల్లరా. దిస్ ఈజ్ ద రైట్ టైం. అవకాశాలు ఉండవు. మరి చైనా దేశం అది క్లోజ్డ్ కంట్రీ పిల్లరా. ఆ దేశానికి 2005 సంవత్సరంలో దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. అక్కడి కుటుంబంతో వెళ్ళి పిల్లరా మరి 1-to-1 పర్సనల్ రిలేషన్షిప్, ఇవాంజలిజం పిల్లరా. పర్సనల్గా వారికి ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళను అక్కడ వీచాట్లో యాడ్ చేసుకోవటం, వాళ్ళకి ప్రతిదినం కూడా ఈ యొక్క డైలీ డివోషన్ చైనీస్లో పంపించడం అనేటటువంటిది. వారితో పర్సనల్గా మాట్లాడటం, క్రీస్తుల గురించి షేర్ చేసుకోవటం. మా ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ జరిగేది కొలీగ్స్ తోటి, మరి అక్కడ ఉన్నటువంటి వారితో పిల్లరా. కాబట్టి ఇది మనకు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రీతిగా మన యొక్క పరిచర్యలతో అవసరతను బట్టి ముందుకు వెళ్ళవలసి ఉంటున్నది. కాబట్టి ఈరోజు తెరవబడినటువంటి హృదయాలతో మనం కనుక దేవుని యొక్క వాక్యాన్ని చల్లినప్పుడు అది హృదయాల్లో ఫలిస్తుంది. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించడం అనేది నేను చూస్తున్నాము. కాబట్టి అత్యవసరత అది భయం కాదు, అది నమ్మకత్వము. భయము కాదు పిల్లరా, పెరికితనం కాదు, చింత కాదు పిల్లరా. మనము నమ్మకత్వం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి విశ్వాసంతో, వినయంతో, విధేయతతో దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కమిషన్ తోటి పిల్లలు మనం ముందుకు వెళ్తాం. ఆత్మ ఒక తలుపు తెరిచినప్పుడు మరి ఎవరన్నా పిల్లలు మన దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడితే వారితో సంభాషించవచ్చు. మరి వారి యొక్క సంక్షోభంలో వారికి సహాయం చేయవచ్చు. వారికి అనేక నిశ్శబ్ద ప్రశ్నలు, వై లార్డ్, వై ఇట్ ఈజ్ లైక్ దిస్, ఎందుకు మరి మా అమ్మనే తీసుకున్నావు అని చెప్పి అనేక విధములైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వై వై వై. కాబట్టి అటువంటి వారికి మరి మనము దేవుని గురించినటువంటి సత్య సువార్తలు, ఆదరణ వాక్కులు, హెచ్చరికలు, వాగ్దానాలు. అందుచేత ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య నినాదము లేకపోతే మోటో ఏంటంటే టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. ఎంకరేజ్ చేయటం పిల్లరా. మరి సాక్ష్యాలు ఉంటున్నాయి, వాటి ద్వారా ఎంకరేజ్ చేస్తాం. వాక్యం ద్వారా బలపరచడం, మరి ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా పిల్లరా వారిని స్తుతించడం కూడా ఎంత అవసరం. వీటన్నిటి ద్వారా కూడా మనము బిజీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి క్షణాలను పట్టుకుందాం. సీజ్ ద మూమెంట్. మూడవదిగా ఉద్దేశంతో సేవ చేయండి. సర్వ్ విత్ పర్పస్. ఒక పర్పస్, ఒక గురితోటి, ఒక మిషన్ అండ్ విజన్ షుడ్ బి దేర్ ప్లేయర్. ప్రతి ఒక్క మినిస్ట్రీకి చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మత్తయి సువార్త 9:37 చూస్తే కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు తక్కువ మంది. హార్వెస్ట్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ లేబరర్స్ ఆర్ ఫ్యూ. కాబట్టి పంట కోతకు కార్మికులు అవసరం పిల్లరా. ఎంతోమంది యొక్క మరి బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత దాని కొరకు వీ నీడ్ వాలంటీర్స్ అని, వీ నీడ్ ఏజెంట్స్ అని చెప్పి మేము చెప్పినప్పుడు అనేక మంది ముందుకు వస్తున్నారు.
మేము ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటామని చెప్పి. కాబట్టి వారికి సరిగా అయినటువంటి రీతిలో మరి గైడ్ చేయటం, ట్రైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది పిల్లరా. కాబట్టి చూడటము, మరి పట్టుకోవటం మాత్రం సరిపోదు, ఊరికన చూడటం సరిపోదు, సీజ్ ద ఆపర్చునిటీ సరిపోదు. మూడవదిగా మనం చేయవలసింది, మనం చర్యలో తీసుకోవాలి. ప్రార్థించడం అనేటటువంటిది, ప్రార్థనతో స్టార్ట్ చేయండి. ప్రభువా, మరి యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి మరి వాక్యం పంచుకోవాలంటే మీ జ్ఞానాన్ని సరైన రీతిలో గైడ్ చేయటానికి, లీడ్ చేయటానికి, మెంటార్షిప్ చేయటానికి అన్నప్పుడు దేవుడు మనం నడిపిస్తాడు పిల్లల. ప్రార్థించటము, మాట్లాడటము, ఆహ్వానించటము, దేవుని యొక్క వాక్యం కొరకు ఆహ్వానించండి పిల్లరా. ఇంకా వారు ఆత్మీయంగా వాళ్ళు బలపడటం కోసం మరియు ప్రజలను రాజ్యంలోకి ప్రేమతో నడిపించటం, ఇక ప్రేమ రాజ్యము, ఈ యొక్క మరి శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యమును, మరి అది పరలోక రాజ్యం సొంతం తెచ్చుకో. ఇహలోక ఇవి తాత్కాలికమైనటువంటి రాజ్యం పిల్లరా. ఈ యొక్క రాజ్యాలన్నీ, పదవులు, లేకపోతే ఇవన్నీ కూడా పార్టీలు, ఇవన్నీ కూడా ఏదో ఒక కాలం షైన్ అవుతూ ఉంటారు, మరలా ఇంకో కొత్త పార్టీ వస్తుంది, కొత్త లీడర్స్ వస్తుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోను. కానీ దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం చేసేటటువంటి వారు అంతం వరకు నిలబడతారు పిల్లరా. వారి నిత్య రాజ్యం పిల్లల, ప్రభుత్వ యుగ యుగములు ఉండేటటువంటి భాగ్యం పిల్లల. ప్రతి విశ్వాసి కేవలం పరిశీలకుడుగా కాకుండా పొలములో కష్టపడాలని పిలువబడ్డాడు. మనం పిలువబడ్డాం పిల్లల. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం, మనం ఏదో ఒక ప్రదేశంలోనే ఉంటాం కాదు, ఆ ప్రదేశంలో ఉన్నంత వరకు నమ్మకంగా ఉండాలి. మరి మేము తల్లుబడిలో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ మరి కుగ్రామంలో ఎక్కువగా పాములు, తేళ్ళు అవి ఉండేటటువంటి ప్రదేశం పిల్లరా. అటువంటి ప్రదేశంలో 15 సంవత్సరాలు ఉంచాడు. అక్కడ యూత్ ఫెలోషిప్, లోగోస్ బైబుల్ లిటరేచర్, మరి సండే స్కూల్ మినిస్ట్రీ, మరి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, విబిఎస్ ప్రోగ్రామ్, మరి సంఘ పరిచర్య, ఇంకా అనేక విధములుగా అవుట్ రీచ్ మినిస్ట్రీ, ఇట్లాంటివన్నీ కూడా చేయటానికి ఎంతో బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి యేసు గుంపులను చూసి కరుణతో కదిలిపోయాడు. ఎంతో యేసు ప్రభు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోతూ హి వాజ్ ఎవర్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వారి వైపు చూసినప్పుడు హి లుక్డ్ అట్ దెమ్ అండ్ హి హస్ కంపాషన్. కరుణ పిల్లరా, హింసింపబడి నిస్సహాయులుగా కాపరు లేని గొర్రెల వల్లే ఉంటున్నారని చెప్పి ఎంతగా పిల్లరా. దే నీడ్ మెంటార్షిప్. వారికి ఎంతోమంది గైడ్ చేసేటువంటి వారు, ఆత్మీయంగా ఎంతో దేవుని యొక్క వాక్యం చదువుతున్నారని చెప్తున్నాడు. మరి దాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా? వెంటనే కార్మికులను పిలిచాడు. ఒక సహోద్యోగికి తన వ్యక్తిగత సమస్యను పంచుకున్నప్పుడు కేవలం సానుభూతి చూపించడం కాదు, కానీ హృదయం మృదువుగా ఉన్నప్పుడే వారిని క్రీస్తు వైపు సున్నితంగా నడిపించాలి పిల్లల. ఎంతో డెలికేట్ ఈజ్ దేర్. దేవుడు మరి ఆ రీతిగా మరి 70 మందిని తన అత్యవసరతో ఆ యొక్క పని నిమిత్తం 2x2గా పంపించడం జరిగింది. పంట విస్తారంగా ఉంది. రోజువారీ స్థలాల్లో, పాఠశాల గేటులో, అవుట్ రీచ్ మినిస్ట్రీ, ఆసుపత్రి దగ్గర మరి ప్రిజన్ మినిస్ట్రీ ఉంటున్నది, కుటుంబ సమావేశాలు, ఫ్యామిలీ ప్రేయర్స్. దేవుడు ఇప్పటికే ప్రజలను సిద్ధం చేశాడు. కాబట్టి మన యొక్క పాత్ర ఆ తెరిచిన పొలాల్లోకి ప్రవేశించడమే. ఎన్నో ఓపెన్ ఈరోజు ఉంటున్నాయి పిల్లరా. కాబట్టి వెళ్దాము. కాబట్టి ఈరోజు పొలాలు మరి ఎంతో అవసరతలో ఉంటున్నవి రెడీగా. మరి మన యొక్క కనులు ఎత్తి చూద్దాము. ఇంత సౌకర్యవంతమైన కాలం వేసి ఉండకండి. ఏదో మంచి టైం వస్తుందని చూడకుండా టుడే ఇస్ ద రైట్ టైం, నవ్ ఇస్ ద టైం. ఇదే అనుకూల సమయము. కాబట్టి పిల్లరా, ఈ కృపకాలంలో ఉంటున్నాము. ఈ సమయంలో మనం సిద్ధపడదాము, సిద్ధతకు చూద్దాం, అవకాశాన్ని మరి గ్రాప్ చేద్దాము. మరి అత్యవసరతో మరి ఈ యొక్క సేవ చేయటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానం కొరకు వందనాలు ప్రభువా. కోత తండ్రి, అత్యవసరత ప్రభు, అవసరత, అర్జెన్సీ ఆఫ్ ది హార్వెస్ట్ లార్డ్ ప్రభువా, మీరు సహాయం చేయండి. గొప్ప తండ్రి, తండ్రి 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 అయ్యో సహాయం చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూడటానికి సహాయం చేయండి. హెల్ప్ us to see your God or Father. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. హెల్ప్ us to seize the opportunity of Father. ప్రేమగల ప్రభు, కుటుంబంతో ప్రారంభమై ప్రభు ఇంకా తండ్రి సమాజంలోనికి ప్రభు, మరి సంఘంలోనికి ఇంకా ప్రభు తండ్రి మేమున్న ప్రదేశము, పట్టణములు, దేశములలో ప్రభు రీచ్ అవటానికి మీరు సహాయం చేయండి. మీ జ్ఞానంతో నింపండి ప్రభు. అయోగ్యుల వెనుకలేనటువంటి వారం ప్రభు, మీరే తండ్రి బలమైనటువంటి పాత్రలుగా వాడుకోండి నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కావాల్సిన ధైర్యం, విశ్వాసం దయచేయండి ప్రభు.
గొప్ప నాయన అస్వస్థ గురైనటువంటి వారిని తండ్రి యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభు. బలము శక్తిని దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సాటి అయిన సహకం దయచేయండి ప్రభు. జీవిత భాగస్వాములు దయచేయండి. మరి విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి వారు ఎంచుకున్నటువంటి మంచి కోర్సెస్ ఎక్కడికైనా వెళ్ళి చేయటానికి ప్రభు ఆ యొక్క ప్రిపేర్డ్నెస్, ఆ యొక్క విల్లింగ్నెస్, ఆ యొక్క హార్ట్ ఫర్ మిషన్స్ని దయచేయండి. ఈ దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికీ కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం విని మేలు పొందితే మరి ఇతరులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.